2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? ఎవరైనా కూడా సిల్వర్ కొనుక్కోవాలి, అది కూడా చాలా ఎక్కువ మోతాదులో అనుకుంటే ఇది సరైన సమయం అంటారా? లేదు రేటు తగ్గుతుంది, కొంచెం సేపు ఆగాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అందరికీ తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్ లాంటి సేల్స్ విషయానికి వస్తే ఇయర్ అండ్ సేల్ పేరు విన్నారా ఎప్పుడన్నా? కదా చాలా సార్లు. కదా సో అది బట్టల విషయంలోనే మనం ఎక్కువగా వింటామండి. అండ్ ఏదైనా కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ గురించి క్రోమాలో, రిలయన్స్ డిజిటల్లో ఆఫ్ కోర్స్ వాళ్ళ పబ్లిసిటీ నేను చేయట్లేదు, అంటే ఇయర్ అండ్ సేల్ కొనుక్కోండి అని చెప్పేసి. కార్ది కూడా చాలా సేల్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇయర్ అండ్ లోపల ఈ సంవత్సరంలోనే సేల్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు కొన్న కారు తేదీ ఇక్కడ ఈ సంవత్సరం నుంచి వస్తుంది కాబట్టి మీకు 1 year ఓల్డ్ కార్ అయిపోతుంది అనమాట. సో కార్ సేల్స్ కానివ్వండి, దాంతోపాటు బట్టలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇయర్ అండ్ సేల్లో బాగా తక్కువ ధరలో అవైలబుల్ ఉంటాయి. గుడ్ న్యూస్ చెప్పనా, సిల్వర్ కూడా అలాగే అవైలబుల్ అవ్వబోతుంది. బికాస్ ఇయర్ అండ్ సేల్ స్టార్ట్ అయిపోతుంది సిల్వర్లో. ఎస్ ఆఫ్ కోర్స్, సూపర్. అది బాగా పెరిగిందండి. కాబట్టి మార్కెట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే హెచ్ఎన్ఐస్, కార్పొరేట్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ పెడుతున్నారు కదా, వీళ్ళందరూ లేరు మార్కెట్లో. దే హ్యావ్ ఆల్రెడీ గాన్ ఫర్ అ హాలిడే. ఆల్రెడీ ప్యాకేజ్ రెడీ అయిపోయాయి. క్రిస్మస్ కోసము బంపర్ హాలిడే ప్లాన్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటే నూతన సంవత్సరం కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మిగిలిందల్లా స్టూడియోలో మేమిద్దరమే ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇయర్ అండ్ సేల్ కోసం మాత్రం క్యాష్ రెడీ చేసుకోమని చెప్తా. క్రెడిట్ కార్డ్స్ వాడకండి, క్యాష్తోనే కొనండి. అది కూడా రేటు ఒకవేళ మంచిగా తక్కువ ధరలో దొరికితేనే. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్యూచర్స్ మార్కెట్లో మీరు డాలర్లో చూసుకోండి, లేదంటే ఇండియన్ ఎంసీఎక్స్ మార్కెట్లో చూసుకోండి, ఒకవేళ క్యాష్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ముందుకు రారో అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో సప్లై ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో సప్లై ఎక్కువ అయితే ఏమవుతుంది అంటే డిమాండ్ పడిపోయినప్పుడు మీకు ప్రైస్ అనేది క్రాష్ అయిపోతుంది. అలాంటి కైండ్ ఆఫ్ అ క్రాష్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ నా మాటని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీ హోంవర్క్ మీరు చేసుకోండి, ఎందుకంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అండ్ ఇది కూడా నేషనల్ మీడియాలో కూడా నిజమే అని చెప్తున్నారు. కాబట్టే మనం ఈరోజు చూద్దాము అసలు వెండి ఎంతవరకు పడబోతుంది. బై ద వే, ఇవాళ సెకండ్ లాస్ట్ ఫ్రైడే అండి ఈ సంవత్సరానికి. 2025కి మనం గుడ్ బై చెప్పేయండి. ఈ సెకండ్ లాస్ట్ ఫ్రైడే మళ్ళీ తిరిగి రాదు. దీని తర్వాత కూడా ఎన్ని రోజులైతే గడవబోతున్నాడో డిసెంబర్ నెలలో, అవి మాత్రం మళ్ళీ మీకు ఏ సంవత్సరమైనా ఏ రోజైనా అసలు తిరిగి రాదు. బట్ అది ఏంటంటే అదొక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట. అదొక కైండ్ ఆఫ్ ఫీలింగ్ మన మైండ్లో ఉంటుంది. అరే ఈ సంవత్సరం పోతుంది కదా, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ దిస్ ఇయర్, చాలా ఎంజాయ్ చేసాము. కొంతమంది అయితే బాగా డబ్బులు కూడా సంపాదించారు. షేర్ మార్కెట్స్ పెరగకపోయినా గోల్డ్, సిల్వర్లో మాత్రం టన్నులు సంపాదించారు డబ్బులు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గ్రేట్ సెలబ్రేటెడ్ కైండ్ ఆఫ్ ఇయర్ అని చెప్తాను. సో రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది, ఆ ప్రిడిక్షన్స్ నేను మీకు లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో చెప్తాను. దానికోసం కూడా మీరు రెడీ అవ్వండి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సెకండ్ లాస్ట్ ఫ్రైడేలో మార్కెట్స్ ఎప్పుడు ఎంత పడబోతున్నాయి అన్న విషయం సిల్వర్ వీడియో నేను ఎక్స్క్లూజివ్గా మీకు చేసి పెడతాను కాబట్టి వీకెండ్ కోసము. అందులో కూడా మీరు ఆ రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్ మార్కెట్లో ఈ రోజున ఏంది ధర? సో మై గాడ్, ₹3 మైనస్ అయ్యి ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నారండి మీరు. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ అనమాట. ఒక్కొక్క రోజు అయితే ₹4, ₹8 కూడా పెరిగిపోవడం మనం చూసాము. అంటే అది గ్రాముకి. ఇక్కడ మీరు చూసుకుంటే కేజీకి ₹3,000 తగ్గిందండి. సో దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. డిస్కౌంట్ సేల్, ఇయర్ అండ్ సేల్ స్టార్ట్ అయిపోయింది ఈ వెండిలో. ఓకే, సో 224 నిన్నుంటే ఇవాళ ₹221 ఉంది. సో ఇది జస్ట్ మొదలు మాత్రమే. లెట్స్ వెయిట్ ఫర్ ది బెటర్ ప్రైస్. అండ్ అఫ్ కోర్స్ చార్ట్లో ఫస్ట్ చూసుకుందాము. నిన్న ఇంతకు ముందుకు మనం ఏదైతే గోల్డ్ వీడియో చేస్తున్నామో, గోల్డ్ వీడియోలు చెప్పాను, బాగా ధైర్యం చేసి పడిపోయిన గోల్డ్ కాస్త పెరగడం అనేది జరిగింది, మళ్ళీ పడిపోవడం కూడా జరిగింది. కానీ సిల్వర్ మాత్రం అసలు పెరుగుదల అంటూ లేదండి. డైరెక్ట్గా కొట్టిపాడేశాడు. ₹2,08,000 నుంచి ₹2,02,000 వరకు విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో పడింది నిన్న. అంటే ₹6,000 తక్కువ ధరలో నిన్న ఫ్యూచర్స్లో అవైలబుల్ ఉండింది. అయితే ఈ రోజున ఏం చేసే అవకాశాలు ఉంది, అసలు దీని స్టేటస్ ఏంటి, ఎక్కడుంది సిల్వర్? సో చూసుకుంటే ఓవర్ సోల్డ్ జోన్లో పూర్తిగా రాలేదండి ఇంకా. నిన్న రాత్రికి దాదాపు 8:15 వచ్చిన తర్వాత, కొంచెం అంత వచ్చిన తర్వాత మళ్ళీ నో ట్రేడ్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ నో ట్రేడ్ జోన్లోనే ట్రేడ్ అవుతుంది. నాకైతే ఇవాళ అనిపిస్తుంది కనీసం మీరు గ్రాముకి ₹10 ఫాల్ చూస్తారు అని అనిపిస్తుంది. అంటే నేను చెప్పాను కదని చెప్పేసి అమ్మి పాడేయాలి ఎక్కడ ఫ్యూచర్లో వెళ్ళి. ప్లీజ్ అలాంటి ధైర్యాలు మాత్రం చేయకండి, ఇది రికమెండేషన్ కానీ కాదు. ఓకేనా? ఫ్యూచర్స్లో చూసుకుంటే ఎంసెక్స్ సిల్వర్
2,03,274 minus 291. And if you look at the resistance levels, 2,06,525, 2,08,949, 2,11,909, and support levels 2,01,141, 1,98,181, 1,95,757. నాకు ఈ ధర బాగా నచ్చింది. ఇది వస్తే మాత్రము నిజంగా అదొక పండగ. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి. 1,95,000కి వస్తే మాత్రము. అండ్ దీనికి ప్లస్ ఈ రెసిస్టెన్స్కి ఎంత గ్యాప్ ఉందంటారు? దాదాపు అక్కడ ఒక 11,000, ఇక్కడ ఒక 4,000, అంటే దాదాపు 15,000 రూపాయలు ఫాల్ కనిపించాలి మనకి. అది కూడా నాకు కావాల్సింది ఈ రోజే. అంటే నా కొరియ ప్రకారంగా అయితే మార్కెట్ నడవదు, బట్ మార్కెట్లో డిమాండ్ అలాగే ఉంది. ఇయర్ అండ్ సెల్లో మీరు నిజంగానే తక్కువ ధరలో అనుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఇవాళ ఒక రోజు కోసం వెయిట్ చేయండి. రేపు అదే తక్కువ ధరకి మీకు స్పాట్ మార్కెట్లో ఉంటుంది. ఒకవేళ ఈ వారంలో వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ వీక్ మాత్రం ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బంగారంతో పాటు సిల్వర్ కూడా మంచిగా ఒక 25% డిస్కౌంట్ ఉంటే బాగుంటుందా? సిల్వర్లో 25% ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేషనల్ మీడియాలో. మరి నాకు తెలియదు అది ఎంతవరకు నిజం. లెట్స్ వెయిట్ అండ్ సీ. కానీ మీకు పక్కా ఇన్ఫర్మేషన్ కావాలంటే 5 నుంచి 9 మధ్యలో విషయము మీకు చెప్తాను, క్లారిటీగా కాల్ చేయండి. డెఫినెట్గా సార్. సో సిల్వర్ ధర తగ్గే అవకాశం ఉందంటారు. చూద్దాం అబ్సల్యూట్లీ ఎలా ఉంటుందో. తగ్గితే చాలా మంది కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.